ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న మూవీ ద లాస్ట్ సన్ రైజ్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ లోపే ఉండడం జరిగింది. ఇక ఈ మూవీ మాత్రం సింగిల్గా మాత్రమే చూడండి. ఈ మూవీలో చాలా అడల్ట్స్ సీన్స్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ఎక్కువగా ఉండదు కానీ 2-3 సీన్స్ ఉంటాయి. కాకపోతే ఆ 2-3 సీన్స్ను కాస్త ఓపెన్గా చూపించడం జరిగింది కాబట్టి సింగిల్గా మాత్రమే చూడండి. అలాగే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగా ఉంటుంది. కేవలం 2 సీన్స్ మాత్రమే అడల్ట్స్ ఉంటే ఆ సీన్స్ మాత్రమే చూసేసి మిగిలిన మూవీ అంతా స్కిప్ అయితే చేసేయండి. మూవీ అయితే అంతలా అయితే ఏమీ లేదు. మూవీ అయితే లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ డ్రామా ఎమోషనల్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఆరోగ్యము అస్సలు బాగోదు. తనకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ స్పెయిన్లోని మజోర్కా అనే ద్వీపానికైతే వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక హీరోయిన్ అక్కడ ఒక అబ్బాయిని చూసి ప్రేమలో అయితే పడడం జరుగుతుంది. ఇక ఇద్దరు కూడా లవ్లో హ్యాపీగా ఉంటారు. కాకపోతే హీరోయిన్ మళ్ళీ తిరిగి తన దేశానికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రేమన తన ఫ్యామిలీ అని ప్రాబ్లమ్స్ని అయితే హీరోయిన్ ఏ విధంగా ఫేస్ చేస్తుంది, తన లవ్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, తన ఆరోగ్య సమస్యలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. నిజానికి మూవీని చూడకుండా ఉండడమే బెటర్. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ముఖ్యంగా మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కేవలం కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, గవి మాత్రమే బాగుంటాయి. మిగతాదంతా కూడా పెద్దగా ఏమీ లేదు. కాకపోతే క్లైమాక్స్లో వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం తప్పకుండా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీని అయితే లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.